ఒక ఫిష్ మార్కెట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చేపలు అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం ఈ మత్స్యకారుల కోసం అనేకమైనటువంటి పథకాలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ అమ్మకముదారులు అభిప్రాయాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 99 టీవీ ద్వారా అసలు కూటమి ప్రభుత్వంపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అది చెప్పమ్మా, గతంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రజలను ఉద్దేశించి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు సంవత్సరం అయింది. ఇప్పుడు ఆ పథకాలతో పోలిస్తే అది బాగుందంటారా, జగన్ పరిపాలన, లేకపోతే కూటమి పరిపాలన బాగుందంటారా? ఇదే బాగుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే బాగుంది. అప్పుల్లో అంటే గొడవలు గొల్లు ఎక్కడ చూడండి, కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడాలు ఇలాంటివే. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. నాకు మాత్రం ఈ ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుంది. అంటే మీరు స్థానికంగా ఉన్నారు, ఇది పలాస నియోజకవర్గం, ఇక్కడ మీ ఎమ్మెల్యే శిరీష గారు కూడా ఉన్నారు. గతంలో పోల్చినట్లయితే గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది, లేకపోతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ ఎమ్మెల్యే బాగుంది. ఎందుకమ్మా బాగుంది? అన్నిటికీ ఎక్కడ ఏది జరిగినా ఏది చేసినా ఆవిడ సడన్ గా హెల్ప్ చేస్తున్నారు. ఏటవుతుంది ఏం లేదు ఇలాగాని. కానీ అప్పుల్లో మాకు ఎక్కడున్నారు ఏటి గొడవలు గొల్లు ఎవరు ఏటి పట్టించుకుంటూ కాదు. ఇప్పుడు మాత్రం బాగుంది సార్. ఇప్పుడు గత 5 ఏళ్ళలో రాజధానిని అమరావతి కాకుండా 3 రాజధానులు అంటూ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ గవర్నమెంట్ పాలన కొనసాగించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అమరావతి కంపల్సరీ కూడా పూర్తి అవుతుందని నమ్మకం ఉందమ్మా? ఉంది సార్. చంద్రబాబు నాయుడు వచ్చారంటే అవుతుంది సార్, గ్యారంటీగా. కానీ మాకు ఈ ప్రభుత్వమే బాగుంది సార్. ప్రతి ఇది రేషన్ కూడా రేట్లే అప్పుల్లో. ఇప్పుడు అన్నీ తగ్గాయి సార్, రేట్లు కూడా తగ్గాయి, అన్నీ బాగానే ఉంది. ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి బాగుంది సార్. పిల్లలు అప్పుల్లో కాలేజీలు చదువుకున్న వాళ్ళు, స్కూల్ చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్డ్ అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది. కానీ ఈ సంవత్సరం పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎంత సరదాగా ఉన్నారు. ఒక్కొక్క పిల్లలు చనిపోయేవాళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 2 ముగ్గురేసి 4 పాస్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం పిల్లలందరూ పాస్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు సార్. అబ్బాయిల నుంచి అమ్మాయిల వరకు ఎవరు ఫెయిల్డ్ అయ్యారని లేదు సార్. ఈ ప్రభుత్వమే మాకు నచ్చింది సార్. అసలు అమరావతి పూర్తి అవుతుంది అంటారా? అవుతుంది సార్, అందరం తలుచుకుంటే అవుతుంది సార్ కంపల్సరిగా. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ పాలన ఏ విధంగా ఉందంటారు? బాగానే ఉంది సార్. అతనిది కూడా పేద రోద అందరికి బాగానే చూస్తున్నారు. మాకు నచ్చింది సార్, ఈ ప్రభుత్వం నచ్చింది.